ఈ రోజు మనం 4వ శ్లోకానికి వెళ్తున్నాం. 4వ శ్లోకం మీ దగ్గర పుస్తకాలు ఉంటే చూసుకోండి. ఓకే, 4వ శ్లోకం. సర్వ సర్వ శివస్థాణు భూతాజి నిధి రవ్య. జాగ్రత్తగా వినండి, తర్వాత నేను చదువుతాను. సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. అంటే మామూలుగా చదవాలంటే మామూలుగా ఎలా చదువుతారని అందరూ చదివిన చదువుతాను. సర్వ సర్వ శివస్థాణు భూతాదిర్ నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర అని యాక్చువల్గా శ్లోకం అనమాట. ఆ రకంగా వెళ్ళిపోతుంటారు. దీని అర్థం తెలుసుకోవాలి మనం. సర్వ ఒక్కొక్క పదాన్ని మీరు గమనించండి, పుస్తకం మీద ఉంటే. సర్వ అంటే సర్వము తానైన వాడు, సర్వము తానైన వాడు, విశ్వం మొత్తం కూడా తానే. పరమాత్మే అన్ని జీవ పదార్థాలుగా వ్యక్తం అవుతున్నాడు. అది సర్వ అంటే దాని అర్థం. ఇంకొకటి అంటే సర్వం తానైన వాడు అంటే అర్థం ఏంటి? సృష్టి స్థితి లయములకు మూలమైన వాడు. సృష్టి ఆయనే చేస్తున్నాడు. అండ్ స్థితి అంటే ఆపరేషన్, అందరినీ పోషించేవాడు కూడా ఆయనే. సృష్టి అంటే అందరిని సృష్టించిన వాడు ఆయన, స్థితి అంటే అందరిని పోషించిన వాడు ఆయనే, లయము అందరిని కూడా తిరిగి తనలో కలుపుకునేవాడు. అందరినీ తిరిగి తనలో కలుపుకుంటాడు. ఈ జన్మలో కాకపోయినా ఒక 2 జన్మలైనా 3 జన్మలైనా 25 జన్మలైనా 50 జన్మలైనా ఎప్పుడైతే జీవుడు తనలో ఉన్న పరమాత్మను గుర్తిస్తాడో తానే పరమాత్మగా మారిపోతాడు. కారణం పరమాత్మ ఈయనగా వ్యక్తమయ్యాడు కాబట్టి. అందుకని సృష్టి స్థితి లయము 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 అంటే దాంట్లో కలిసిపోవడం, దాంట్లో ఐక్యం అయిపోవడం, దాది యోగము. సృష్టి స్థితి లయములు మనం. సర్వ అంటే ఇది అర్థం. రెండోది సర్వ సర్వ, ఇంకొక సర్వ వచ్చింది. ఇది స సీత స సర్వ. ఇంకొకటి సర్వ శ్రీమతి స్ర, శ్రీ యొక్క స్ర వచ్చింది. సర్వ సర్వ అంటే సకల పాపములను తొలగించేవాడు. అది సర్వ, ఇది సర్వ, సకల పాపమును తొలగించేవాడు. మూడో పదం సర్వ సర్వ శివ. గమ్మత్ ఎలా ఉంటుంది శ్లోకాల్లో. సర్వ సర్వ శివ. శివ అంటే మంగళప్రద, మంగళమైన వాడు, మంగళములను పొసంగువాడు. ఎప్పుడు కూడా తను ఏమి ఇచ్చినా శుభాన్ని ఇస్తాడు. అశుభాన్ని శివుడు ఇచ్చే ప్రసక్తే లేదు. శివుడు ఎప్పుడు ఇచ్చినా సరే మంగళాన్ని ఇస్తాడు, శుభాన్ని ఇస్తాడు. అంటే గురువులు ఎక్కువగా కూడా దీవిస్తున్నప్పుడు ఒక్క పదంతోనే దీవిస్తారు. అయ్యో గురువు గారు అంటే ఒక్క పదంతో దీవించారు, ఎంత దీవిస్తే మంచిదేమో అనుకుంటారు. గురువు ఎప్పుడు కూడా శుభం భూయాత్ అంటారు. శుభం భూయాత్ అన్న పదంలో అంతా ఉంది. శుభం భూయాత్ అని దీవిస్తాడు. అంతేగాని దీవించాలంటే ఒక అరగంట సేపు దీవించద్దు. పూజలు అయిన తర్వాత బ్రాహ్మణులు పెట్టుకుంటే వాళ్ళు ఒక 20 నిమిషాల సేపు చాలా వేదవంత చదివి అప్పుడు దీవిస్తారు. చాలా కూడా దీవించవచ్చు. కానీ గురువు అనేవాడు ఒక్క మొక్కతోనే దీవిస్తాడు. చాలు, దట్ ఈస్ ఎనఫ్. శుభం భూయాత్ అంతే తప్ప ఇష్టకామ్యాది సిద్ధిరస్తు, ధన కనక వస్తు వాహన సిద్ధిరస్తు, అండ్ పుత్ర పౌత్రాది వృద్ధిరస్తు, ఇవన్నిటికీ కూడా ఒకటే పదం శుభం భూయాత్. ఆ శుభం అన్న పదానికి అర్థం ఏంటో, శుభం అన్న పదానికి అంతరార్థం ఏంటో అన్నది గురువుకి తెలుసు కాబట్టి శుభము. మన శివుడు అంటాం, శివుడికి 1000 నామాలు ఉన్నాయి. కానీ అందరం కూడా ఏమని పిలుస్తామని? శివానే పిలుస్తున్నాం కదండి, లేదా ఈశ్వర అంటున్నాం. వేరే ఎన్నో పదాలు ఉన్నాయి. శివుడికి 100 పదాలు ఉన్నాయి, విష్ణువుకి 1000 నామాలు ఉన్నాయి, శివుడికి 1000 నామాలు ఉన్నాయి. కానీ మనం ఎక్కువగా జనరల్ గా పిలిచేది ఇది. ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు అనుకోండి, అమర్ కోసం విష్ణుమూర్తికి ఎన్నో నామాలు ఉన్నాయి.
అంటే మనకు ఈ రోజు వచ్చే నామాలన్నీ కూడా విష్ణు. సో అందులో శివ అంటే మంగళము నొసంగవాడు, శుభకరుడు, శుభాన్ని ప్రసాదించేవాడు. అది అందుకోసమే గురువులు ఎప్పుడు కూడా శివుని యొక్క ఆజ్ఞను అనుసరించి వాళ్ళకి శిష్యులకి శుభం భూయాత్ అంటారు. అంతే తప్ప ఇన్ని పదాలు వాడక్కర్లేదు. విష్ణు నారాయణ కృష్ణ వైకుంఠ విష్ణు దామోదర ఋషికేశో కేశవ మాధవ ప్రభు దైత్యారి పుండరీకాక్ష గోవిందో గరుడధ్వజ పీతాంబ అచ్యుత శాకిని విశ్వక్షయనో జనార్దన ఉపేంద్ర ఇంద్రో వరద చక్రపాణి చతుర్భుజ పద్మనాభో మదిరిపు వాసుదేవో త్రివిక్రమ దేవకి నందన శౌరి శ్రీపతి పురుషోత్తమ వనమాలి బలిధ్వంసి కంసారాతి రథోక్షుత విశ్వంబర కైటభజిత్ విధు శ్రీవత్సలాంఛన. ఇన్ని పేర్లు ఉన్న విష్ణువు. కానీ మన సాధారణంగా విష్ణుమూర్తి అంటాం, లేదా కృష్ణ అంటాం, రామ అంటాం, లేకపోతే గోవింద అంటాం, లేదా శ్రీనివాస అంటాం. ఇది ఇంపార్టెంట్ నామాలను కొన్ని పక్కన పెట్టాడు. ప్రతి దేవుడు కూడా 10 నామాలను పక్కన పెట్టాడు ఇంపార్టెంట్. అవి తలుచుకుంటే చాలు. సో అందులో శివ మంగళం నొసంగవాడు, శుభకరుడు. సో సర్వ శివ స్థాణువు. స్థాణువు అంటే స్థిరమైన వాడు. స్థిరమైన వాడు అంటే ఎన్నిటువంటి ఉపద్రవాలు వచ్చినా, తన సృష్టిలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నా, తన సృష్టించిన సృష్టి ఎన్ని అధర్మాలు జరుగుతున్నా సరే అన్నిటినీ కూడా ఇలా. ఎందుకంటే తన సృష్టి ఎప్పుడైనా సరే తనలో ఐక్యం చేసుకోగలరు. కానీ ఎంతవరకు అది వస్తుంది నెక్స్ట్ వరకు, ఎంతవరకు భరించాలో అంతవరకు భరిస్తారు. భరించినంతసేపు భరిస్తారు. ఇంకా తను భరించలేదు అన్నప్పుడు వచ్చేదే ప్రళయం. ప్రపంచం అంతా మునిగిపోదండి. మీరు ఒకటి గుర్తించుకోండి. చాలా మంది డౌట్లు ఈ యూట్యూబ్ చూసి ఎవరో చెప్పాడు 2012లో ప్రపంచం నాశనం అయిపోయింది, 2012 అయిపోయింది, 2022 వచ్చింది. నమ్మద్దు. అంత తెలివితేటలు, అంత జ్ఞానము, అంత హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఎవరికి లేదు. ఉత్తి మాటలేమండి, స్టోరీస్ అని. 2012లో ప్రపంచం అంతా అంతమైపోతుందని చెప్పేసి అయినారు. స్కైలా పడుతున్నది అంతం అన్నారు. చాలా మంది రాత్రి ఫుల్ ఎంజాయ్ చేసేసారు, ఏవో చేసేసారు. అందరు డబ్బులు గిబ్బులన్నీ బయట విడామన్నాడు, ముష్టెత్తుకొని తిరుగుతున్నాడు. అలాంటి వాళ్ళకి స్కైలాబ్ పడినప్పుడు నేను వయసులో చిన్నవాడిని. అన్నది ఏంటంటే ఇవన్నీ కూడా అజ్ఞానంతో కూడింది. సృష్టిని ఎక్కడ కూడా సృష్టి పూర్తిగా ఎండ్ అయిపోదండి. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. అజ్ఞానాన్ని ప్రోత్సహించదు దయచేసి. సనాతన ధర్మ అజ్ఞానాన్ని ఒప్పుకోదు. సృష్టి అనేది అంతం పూర్తి, ఏదో ఒక ప్రాంతం అనేది మునిగిపోవచ్చు. అది న్యాచురల్ గా జరుగుతుంది. సముద్రం 3 వంతులు, భూమి 1 వంతే. ఒకప్పుడు భూమి ఎక్కువగా ఉండేది, సముద్రం సగమే ఉండేది, భూమి సగం ఉండేది. కానీ సముద్రం మళ్ళీ ముందు ఈ సునామీ. ఇప్పుడు మనం కొత్తగా ఈ సునామీ అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది, మనం పెట్టుకున్నాం. జపాన్ వాడు పెట్టారు స్టైల్ గా సునామీ అని పెట్టారు. టీతో మొదలే TSU అని చెప్పి పెట్టారు. ఇప్పుడు సునామీ పదం. సునామీలు మనం ఎన్నో ఉన్నాయి, అవి చూసి ఉంటాం. సునామీ, టార్నిడోలు, ఊప్పెనలు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ దానికి పదం పెట్టుకున్నాం మనం, అంతే తప్ప తర్వాత జలం అనేది మిగతా భూమిని ఆక్రమించేసి ఆల్మోస్ట్ 3 వంతులు జలము, 1 వంతు భూమి అయిపోయింది. ఇప్పుడు మన భూ ప్రపంచంలో 3 వంతుల నీరు, 1 వంతు. ఒకనొక టైంలో మళ్ళీ సముద్రం వెనక్కి వెళ్ళిపోవచ్చు, భూమి యొక్క పరిమితి పెరగవచ్చు. కొన్ని కొత్త ఐలాండ్లు ఏర్పడుతున్నాయి. భూమి పెరిగి కొత్త ఐలాండ్, కొత్త ద్వీపాలు మళ్ళీ బయటపడుతున్నాయి. కొన్ని సముద్రం కొన్ని ద్వీపాలని ముంచేస్తున్నారు. ఇది న్యాచురల్ ప్రక్రియ. ఒకప్పుడు ఆ భూభాగం మునిగిపోయింది అనుకోండి, ఆ భూభాగానికి సంబంధించినంత వరకు కూడా ప్రళయం. ఇప్పుడు సింగపూర్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్నాడు, మధ్యలో హవాయి అని చెప్పి ఒకటి ఉంటుంది. ఒకప్పుడు జపాన్ కింద ఉండేది, ఇప్పుడు అమెరికా వాళ్ళు దాన్ని కొనిసుకున్నారని చెప్పచ్చు. జపాన్ లో ఉన్నదాన్ని అమెరికా వాళ్ళు కొనిసుకున్నారు. ఈ హవాయి అనేది ఇప్పుడు 50 స్టేట్లు కాస్త అమెరికా 51వ స్టేట్ కింద ఈ హవాయి ద్వీపాన్ని కొనుక్కుంది. కరెక్ట్ గా సముద్రం మధ్యలో ఉంటుంది. మన సింగపూర్ నుంచి కాలిఫోర్నియా మధ్యలో హవాయి వస్తుంది, కరెక్ట్ గా సెంటర్ లో వస్తుంది. అనేది ఏంటంటే
కొన్ని బయటపడతాయి, కొన్ని మురిగిపోతూ ఉంటాయి. ఇది పెద్ద పెద్ద దాని గురించి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. కానీ సనాతన ధర్మం చెందిన వాళ్ళు జ్ఞానవంతులు ఎవరు దీన్ని కంగారు జరగవలసి ప్రతిదానికి వాళ్ళు పెద్ద సీరియస్ గా తీసుకోరు. అందుకోసం అందరూ కూడా ఆ రకంగా సనాతన ధర్మంలో ఏది సీరియస్నెస్ లేదు. ఉన్నదల్లా ఒకటి జ్ఞానం. సనాతన ధర్మంలో ఉన్నదంతా ఒకటి జ్ఞానం. ఏది ఆలోచించినా జ్ఞానవంతంగా ఆలోచించు, అనలైజ్ చేసుకో, అన్నిటినీ కలుపుకో, అసలు విషయం అర్థం చేసుకో, అల్టిమేట్ గా నీలో ఉన్న పరమాత్మను అర్థం చేసుకో. అది సనాతన ధర్మం యొక్క పద్ధతి. సో సర్వ శివస్థాను అక్కడ దాకా వచ్చాం. భూతాది నిధి రవ్యయ. భూతాది అంటే సకల భూతములకు మూలము. అన్ని భూతములు, జడ జీవ పదార్థాలు ఏదైనా సరే భూతము అంటే అది. పంచభూతాలు అన్ని జడమైనవి కదా. అలాగే భూతం అని చెప్పి జీవుల్ని కూడా భూతం అని అంటాం. జీవుల్ని కూడా భూతం అని. అందుకో సకల భూతములకు మూలం అంటే కారణం. భూతాది నిధి రవ్యయ. నిధి రవ్యయ అంటే తరగని పెన్నిది. నిధి రవ్య ఒక నిధి అనుకుందాం అనుకోండి, తరగని పెన్నిది. సింగరేణి వైన్స్ లాగా ఎంత బొగ్గు తీసినా లాస్ట్ 25-30 ఏళ్ళ తీస్తూనే ఉన్నారు. ఇంకా 30 ఏళ్ల పాటు కావాల్సిన బొగ్గు అక్కడ సింగరేణి. అలాగే బొకారో మైన్స్ జార్ఖండ్, ఇంకొకప్పుడు బీహార్ నుండి ఇప్పుడు జార్ఖండ్ కింద అయిపోయింది. ఒక ఎంత తవ్వినా సరే బొగ్గే. అలాగే మనకి కొన్ని చోట్ల ఇనుప ఖనిజం, ఎంత తవ్విన ఇనుప ఖనిజం. ఖనిజం ఏంటంటే కిరణ్ ఛత్తీస్గఢ్ లో ఉంది. ఖనిజం అంటే తరగని నిధి అంటారు చూసారా, అలాగే తరగని పెన్నిది భగవంతుడు. ఈ నిధులను సృష్టించిన వాడు ఆయనే కదండి. ఇది వెండి గాని, బంగారం గాని, ఇనుము గాని, రాగి గాని, ఇత్తడి గాని, బొగ్గు గాని సృష్టించింది ఆవిడు. మనమేమైనా కొత్తగా సృష్టించామా? మనం బొగ్గును సృష్టించామా? బంగారం సృష్టించామా? వెండిని సృష్టించామా? నీరుని సృష్టించామా? గాలిని సృష్టించామా? ఏం సృష్టించామని చెప్పేసి సరదా పడిపోతున్నాం. ఒక్కటి ఏమైనా సృష్టించామా? ఉన్న దాంట్లో కొత్త పదార్థాలు ఉన్న దాంట్లోనే కొత్త పదార్థాన్ని కొనుక్కుంటున్నాం అంతే. కొత్తగా ఏది మనం ఇన్వైట్ చేయట్లేదు. ఏది వచ్చినా సరే ఇన్వెన్షన్ అన్న పదం, డిస్కవరీ అన్న పదానికి తేడా ఉన్న. డిస్కవరీ అంటే ఉన్నదాన్ని కనుక్కోవడం, ఇన్వెన్షన్ అంటే లేనిదాన్ని కొత్తగా కనుక్కోవడం. ఈ రెండింటికి తేడా డిస్కవరీ అండ్ ఇన్వెన్షన్. కానీ 99% మనం డిస్కవరీలో ఉన్నాం. ఈ పదం కావస్తే ఈ ఇన్వెంట్ ఏంటి? ఇన్వెంట్ ఉన్నదానే కనుక్కున్నాం. న్యూటన్ గ్రావిటేషన్ లాస్ ఉన్నదాన్నే కదా కనుక్కున్నాడు. అంటే మనకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడో భూమికి ఆకర్షిస్తాను మనం ఎప్పుడో చెప్తారు. కానీ న్యూటన్ కనుక్కున్నాడు, సంతోషం. కనుక్కోనేయండి, ఎవరో పేరు రావాలి కదా. డార్విన్ సిద్ధాంతం, ఎవల్యూషన్. మన డార్విన్ ఎవల్యూషన్ చెప్పేస్తే 14వ శతాబ్దానికి 15వ శతాబ్దం చెందిన డార్విన్ ఎవల్యూషన్ చెప్పేస్తే మన మత్స్యావతారం, కూర్మ అవతారం, వర అవతారం, నారసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం ఇవన్నీ ఎవల్యూషన్ కాదా? ఇవన్నీ ఎవల్యూషన్ కాదా? అండ్ ఈ డార్వినే చెప్పాడు మనకి. 16వ శతాబ్దంలో పుట్టిన 17వ శతాబ్దంలో పుట్టిన డార్విన్ మనకి చెప్పాడ. అంతకుముందు ఎవల్యూషన్ అంటే మనకి తెలియదా? ఎవల్యూషన్ అంటే మనకి కొత్త. ఈ దశావతారం అంతా కూడా ఎవల్యూషనే కదండి. మత్స్యావతారం నీటిలో నేను అనుకున్నాం. కూర్మ అవతారం 2 పక్కల ఉంటుంది, నీటిలో ఉంటుంది, జంతువు. పురా అవతారం భూమి మీద ఉంటుంది. నారసింహ అవతారం మనిషి కాదు, జంతువు కాదు. వామన అవతారం మనిషి పుట్టాడు, మరుజుగా పుట్టాడు, ఒక వామన అవతారం. అండ్ తర్వాత పరశురామ అవతారం మనిషి బాగా బలంగా ఆదిమన వాడిలాగా బాగా శరీరం మంచి దుండ, ఇంకా ముందు వెనక విచక్షణని చూడకుండా వేసేయడమే, చంపేయడమే. ఒకప్పుడు మనుషులు అలాగే బతికారు, రాళ్లతో రప్పలతో ఆయుధాలు చేసుకుని. దాన్ని ఆది మానవుడు అన్నాం. తర్వాత రామవతారం సంపూర్ణమైన, పూర్తి జ్ఞాన సంపన్నమైన శరీరం కూడా వెంట్రుకలు, గోళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు. పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళ. రాముల వారిలో సంపూర్ణ మానవత్వం. ఆయన గుణగణాలు సత్యము ధర్మమే కాకుండా ఆయన శరీరం కూడా పుంసామోహన రూపాయ. చూడంగానే మనం ఇంకా ఐస్ అయిపోతాం. రాముల వారు ఎంత అందంగా ఉంటాడంటే చూస్తే చాలు అవతల మనిషి కరిగిపోతాడు. అదే పేరు మాధవుడు.
కృష్ణుడు కూడా వచ్చింది. మనస్సుని దగంపి చేసేస్తాడు. మాధవ అంటే మనస్సుని దగంపి చేసేస్తాడు. దాంట్లో పెద్ద ఇంకా మనస్సు ఒకసారి కృష్ణుడి మొహం చూసినా రాముడి మొహం చూసినా సరే అది మాధవుడు. ఆ రూపాన్ని చూస్తే కరిగిపోవలసింది. అటువంటి రూపం అంటే ఏంటంటే ఈ చేతి వేలు ఎలాగుందో ఈ చేతి వేలు అలాగే ఉంది. ఈ కన్ను ఎలాగుంది ఈ కన్ను, ఈ ముక్క ఎలాగుందంటే ఈ రెండు ఫోటోలు అలాగే ఉంటాయి. మంచి కొనదేని ముక్కు. ఈ చెవి ఎలాగుంది ఈ చెవి, ఈ డిస్టెన్స్. ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, అందరూ కళ్ళద్దాలు కూడా సెట్ అవ్వదు. ఒకటి దీని మీద కూర్చుంటుంది, ఒకటి దీని మీద కూర్చుంది. అంటే ఈ రెండు చెవుల్లో కూడా ఎక్కడ తేడా ఉన్నది. అన్ని ఒకేలా ఉండవు. ఈ వేలు సైజు కానీ రాములు వారికి ప్రతిదీ కూడా కొలిచినట్టు ఆజానబాహుడు, అరవింద దళాయతాక్షుడు అండ్ పుంసామోహనుడు చూడంగానే మనసు కరిగిపోతుంది. భగవంతుడు అవతరిస్తే అన్ని రకాలుగా వస్తుంది. అదే చెప్పాను కదా, ప్రతి ఆవిర్భావం వెనకాల ఒక సత్యం ఉంటుంది, ధర్మం ఉంటుంది. రాముల వారు అందంగా జన్మించాడు, కృష్ణుడు అందంగా జన్మించాడు. ఎంతమంది అండి కృష్ణుడిని చూస్తే చాలు, ఆయన ఆకారం తలుచుకుంటే చాలు కరిగిపోవలసింది. అని ఎందుకు చెప్పారు మహర్షులు? కస్తూరి తిలకం లలాట పలికే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్నే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలియం కంటే చ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. శ్రీకృష్ణుడు ఏది చేసినా భగవంతుడి దాంట్లో ప్రతి అవతారంలో ఒక ప్రత్యేకత చెప్తూనే ఉన్నాను. ఇవన్నీ కూడా ఇంకా మనం మనసులో పోతూ పోవాలి. ఈ బీజాలు అనేది పోతూ పోవాలి. ఏ నిమిషం నిద్రలో లేపినా సరే చక్కగా సమాధానం చెప్పే స్థితికి మనం వెళ్ళాలి. అదే జ్ఞానం అంటే. అది ఎప్పుడు కుదురుతుందంటే జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే కుదురుతుంది. అది విజ్ఞానంగా మారుతుంది. అర్ధరాత్రి నిద్ర చెప్తున్నా రాముడు అంటే ఎవడు చెప్పాలి, కృష్ణుడు అంటే ఎవడు చెప్పాలి, సనాతనం అంటే చెప్పాలి, భక్తి అంటే చెప్పాలి, జ్ఞానం అంటే చెప్పాలి, విభూతి అంటే చెప్పాలి, మోక్షం అంటే చెప్పాలి. ఇది పాతుకు పోవాలి. ఈ శరీరంలో ఈ కొన్నాళ్ళు మాత్రమే ఉండే శరీరంలో ఈ జ్ఞానం అంతా కూడా పాతుకు పోవాలి. నిధి రవ్య తరగని నిధిగా తరగని పెన్నిది. మన శరీరం కూడా తరగని పెన్నిదే. కొన్నాళ్ళు ఉంటుంది, నశిస్తుంది. కానీ ఉన్న నాళ్ళు కూడా తరగని పెన్నిదే. 60 ఏళ్ళు జీవించినా, 30 ఏళ్ళు జీవించినా, 80 ఏళ్ళు జీవించినా, 100 ఏళ్ళు జీవించినా సరే తరగని పెన్నిదే ఈ శరీరం. ఈ శరీరం ఉన్నంత కాలమే భగవంతుడు నువ్వు అన్వేషణ చేయగలవు, భగవంతుని అనుభూతి పొందగలవు. ఈ శరీరం లేకపోతే ఏం చేయలేవు. అంటే ఇచ్చిన శరీరాన్ని శుభ్రంగా ఉపయోగించుకోండి, శరీరాన్ని కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి, శుభ్రంగా ఉండండి. దాంట్లో తప్పే లేదు. శుభ్రంగా ఉండండి, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి. మంచి బట్టలు వేసుకోండి, గాలి తగిలే బట్టలు వేసుకోండి, కాటన్ బట్టలే వేసుకోండి. అన్ని కూడా నీట్ గా ఉండండి. దాంట్లో తప్పేం లేదు. మనిషి శరీరాన్ని కాపాడుకోవడం తప్పులేదు. ఎలాగే తన పిల్లల్ని కాపాడుకుంటున్నాడో, ఎలాగే తన ఆస్తిపాస్తులు కాపాడుకుంటున్నాడో, ఎలాగే తన పిల్లల్ని కాపాడుకుంటున్నాడో ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. తప్పదు. భగవంతుడు ఇచ్చాడు, భగవత్ ప్రసాదం ఇది. మరి గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని జాగ్రత్తగా తీసుకుంటున్నాం. ఒక నీటి చుక్క అయినా సరే, తీర్థం అయినా సరే, ఒక చిన్న లడ్డు ముక్క అయినా సరే, లేకపోతే శనగలైనా సరే, మనం ఎంత జాగ్రత్తగా ఎంతో భక్తితో దాన్ని సేవిస్తున్నాం. అలాంటిది శరీరాన్ని భగవంతుడు ప్రసాదించాడండి. ఈ శరీరంతో పాటు ఈ శరీరం ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయండి. ఈ శరీరం ఉంది కాబట్టి మనస్సు ఉందండి. ఈ శరీరం ఉంది కాబట్టి కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు అన్ని ఉన్నాయి. ఈ శరీరం ఉంది కాబట్టి బుద్ధి ఉందండి, మెదడు పనిచేస్తున్నారండి. ఈ శరీరం ఉంది కాబట్టి అన్ని అవయవాలు పనిచేస్తున్నారండి. ఇవన్నీ అర్థం చేసుకోండి. అజ్ఞానమైన స్టేట్మెంట్లన్నీ మనకు ఈ శరీరం ఉండదా అంటే నేను శరీరాన్ని కాను, అది నిజమే. నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చెప్పు. ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళిన తర్వాత శరీరం నేను కాదు, నేను ఆత్మస్వరూపుని చెప్పు. నువ్వు అది ఆత్మస్వరూపం స్టేజ్కి వెళ్ళకుండా శరీరం నేను కాదని చెప్పి ఇది కేవలం డైలాగే. నేను బాలకృష్ణ గారి డైలాగులే తప్ప ఏముండదు ఇక్కడ. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత శరీరం నేను కాదని చెప్పు. అంతవరకు కూడా నువ్వు శరీరమే కాదంటే కుదరదు.
నేను సాక్షాత్ ఆత్మస్వరూపుణ్ణి కాదు. యాక్చువల్ అందుకే రావణ అన్నారు. రావణ ఇవన్నీ పక్కన పెట్టి రావణ చెప్పింది ఏంటంటే నేను ఎవరో తెలుసుకో. ఎక్కడి నుంచి మొదలు పెడతాడు? నేను ఎవరు అన్నది తెలుసుకోవాలంటే రమణ మహర్షి గారి యొక్క నేను ఎవరు అన్న ప్రశ్నకి మన సమాధానం చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఈ శరీరం నుంచి కదా మొదలు పెట్టాలి. ప్రశ్న వేస్తాడు, నాన్ యా హూ యామ్ ఐ, నేను ఎవరు? దాని సమాధానం చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి చెప్పండి? ఈ శరీరం నుంచే మొదలు. ఎప్పుడు ఇది శరీరం నుంచి మొదలు పెట్టాము, ఈ అజ్ఞానంతో మొదలు పెట్టాము. ఎందుకంటే మనం ప్రతి నిమిషం కూడా అజ్ఞానంతో ఉంటాం. ప్రతిదీ మనకు కావాల్సిందే. ఈ శరీరానికి ఇది నాకు వద్దు అన్నది ఏం లేదు. చలిగా ఉంటే మరి స్వెటర్ కావాలి, వేడిగా ఉంటే చలిగా ఉంటే నిప్పు కావాలి, మరి వేడిగా ఉంటే ఏసీ కావాలి. అన్ని ప్రాబ్లమ్సే, అన్ని ప్రాబ్లం ఇక్కడి నుంచే మొదలవుతుంది. జ్ఞానం అనేది అజ్ఞానంతోనే మొదలవుతుంది. రమణ మహర్షి గారు అల్టిమేట్ చేసిన విషయాలు మనం చెప్పకూడదు. రమణ మహర్షి గారు ఎక్కడ స్టార్ట్ చేసింది నీతి ఎవరన్నది అన్వేషించన్నారు, అది కనుక్కున్నారు. అంటే ఇక్కడి నుంచే మొదలెట్టాలి, మన శరీరం నుంచే మొదలెట్టాలి. అలా మొదలెట్టి బయట ప్రపంచంతో కూడా శరీరానికి ఉన్న సంబంధాన్ని, బయట ప్రపంచానికి శరీరానికి ఉన్న సంబంధాన్ని బేరీజు వేసుకుంటూ ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ నేతి 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 అంటే నా ఇది ఇది కాదు, నా ఇది కాదు, నా ఇది కాదు, 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 ఇలాగ ఒక్కొక్క దాన్ని ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, దీంట్లో ఉన్న వీక్నెస్ దీనికి, ఇది కాదు, దీంట్లో ఉన్న వీక్నెస్ దీనికి, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు అన్నప్పుడు అప్పుడు అసలు సత్యం అవుతుంది. ఇది నేతి 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 అంటే నా ఇది నా ఇది నా ఇది, అది అన్వేషణ, అది సత్యాన్వేషణ. జరిగితేనే భగవంతుడు. ఓకే. సో నిధిరవ్య సంభవ, తనకు తానుగానే అవతరించిన వాడు, సంభవ భర్త. ఇందాక చెప్పాను, భరించువాడు, భరించిన నాళ్ళు భరిస్తాడు. మన విషయంకి వచ్చారు, అందుకే మగవాడు కూడా భర్త అన్నారు. తప్పటి ఇంకో రకంగా ఆలోచించద్దు. ఎంతకాలం భరిస్తాడు అంతకాలం భరిస్తాడు అని అర్థం అనమాట. ఓకే, భగవంతుడి విషయంకి వస్తే భర్త భరిస్తాడు, ఎంత వరకు అయితే అంతవరకు భరిస్తాడు. ఆ భరిస్తూ అందరికీ కూడా యోగక్షేమాలని ఇస్తాడు. అందరికీ యోగక్షేమాలని వహించువాడు అంటే తన బాధ్యత తీసుకునేవాడు. అందరి యొక్క యోగక్షేమాలని యొక్క బాధ్యత తనే తీసుకుంటాడు. అందుకోసం భర్త. సో సర్వ శివస్థాను భూతాది నిధిరవ్య సంభవో భావనో భర్త. సంభవ అంటే తనకు తానుగా అవతరించిన వాడు. భావన చిత్తశుద్ధిని, భావన అంటే ఆలోచన కాదు, భావన అంటే చిత్తం శుద్ధి పరిచేవాడు, చిత్తశుద్ధిని కలిగించేవాడు, మనస్సును నిష్కళంగా మార్చేవాడు. అది భావన. భావన అంటే ఆలోచన కాదు, భావన అంటే ఆలోచనని అరికట్టి దాన్ని శుభ్రపరిచేవాడు, దాన్ని చిత్తాన్ని శుద్ధి చేసేవాడు, మనశుద్ధిని కలిగించేవాడు. భావన భర్త, భరించువాడు, అందరి యోగక్షేమములను వహించువాడు. తర్వాత సంభవో భావనో భర్త. ప్రభవ ప్రభుదీశ్వర. ప్రభవ అంటే దివ్యమైన, అంటే ఎటువంటి బంధములకు లోను కాకుండా అవతరించినాడు. ఒకవేళ అవతరిస్తే మాత్రము చాలా దివ్యంగా అవతరిస్తాడు. ఇందాక చెప్పుకున్నట్టు చాలా దివ్యంగా అవతరిస్తాడు, ఎటువంటి బంధాలకి లోను పోకుండా అవతరిస్తాడు అని అవతార పురుషుడు అంటారు. అవతార పురుషుడు అన్నిటికీ లొంగిపోయి అవతార పురుషుడు ఉండడు. అవతార పురుషుడు అంటే చాలా దివ్యంగా ఉంటాడు. ఆయన పుట్టుక వెనకాల ఒక కారణం ఉంటుంది, పుట్టుక వెనకాల ఒక అందం ఉంటుంది, చందం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఒక ప్రకాశిత ఉంటుంది. అండ్ ఎటువంటి బంధాలకి లోను కోకుండా ఉంటాడు.
బంధానికి లోను అయినట్టు మనకు అనిపిస్తున్నా శ్రీకృష్ణ అవతారం గ్రేట్. శ్రీరాముడు అవతారం సీతాదేవి గురించి వెళ్ళిపోయిన సీత గురించి ఏడుస్తున్నట్టు, సీత ఎక్కడో బెంగ పడిపోతున్నట్టు, దాని గురించి డల్ అయిపోయినట్టు, ఎంత నాటకం. సీత ఎక్కడో రాముడు తెలుసు, వెళ్ళింది సీత కూడా కాదు, రావణాసుడి దగ్గరికి వెళ్ళింది సీత కాదు, మాయ సీత. రావణుడు మాయుడు కాబట్టి మాయకి లొంగాడు, మాయని జయించాడు, మాయతోనే జయించాలి. రావణుడు మాయకి లొంగిపోయాడు కాబట్టి రావణాసురుని జయించాలంటే మాయతోనే సాధ్యం అవుతుంది. అదే మాయ సీతను పంపించాడు. రావణాసురుడు వస్తున్నాడు తెలుసు, ఆ జింకను పరిగెడుతున్నాడు, రావణుడు వెళ్ళాడు, సీతతో లోపల పంపించాడు. సీత అర్థమైంది కదా అన్నాడు, లోపలికి వెళ్ళింది సీతాదేవి మాయ సీతతో బయటకు. ఆవిడ పేరే వేదవతి. అసలు సీత లోపలికి వెళ్ళి పన్నసార్లు వేదవతి బయటకు వచ్చింది. రాముడు వారు ఇంకొక ఆడదాన్ని దగ్గరికి వెళ్ళి చూడండి ఆ తమాషా అర్థం చేసుకోవాలి, ఆమె తమాషా అర్థం చేసుకోవాలి. అందుకో ఇంకొక ఆడదాన్ని చూడండి వెంటనే లేడీ కోసం వెళ్ళి వేదవతి వచ్చింది. సీత అక్కడ అంతర్ధానం అయింది, వేదవతి వచ్చింది. ఇంకా అన్యశ్రీని చూడ్డు రాముడు, ఆయన వ్రతం. అందుకోసం చూడకుండా వెళ్ళిపోయాడు. ఈ రావణాసుడు వచ్చేసి మాయ సీత వేదవతిని తీసుకెళ్ళాడు. వేదవతి అంటే సాక్షాత్ వేదాన్ని తీసుకెళ్ళాడు. అప్పటికి రాముడు ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు బ్రాహ్మణుడివి, చాలా తెలివైన వాడి, ఇంత తపస్సు చేసో, ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసో, ఆత్మలింగాన్ని తీసుకొచ్చో, సాక్షాత్ వేదాన్ని నీ దగ్గర పంపిస్తున్నాను, మరొక్కసారి ఆలోచించుకో, మరొక్కసారి ఆలోచించుకో. వేద నిజమేదో తెలుసుకో. వేద అంటే తెలుసుకోదగ్గది. ఎన్నోసార్లు మీకు చెప్పాను, వేద అంటే తెలుసుకోదగ్గది. అటువంటి వేదాన్ని, వేదవతిని రాముడు సాక్షాత్ రావణాసుడి దగ్గర పంపించాడు. రాముడు ఎన్నో ఆలోచించాడండి రావణాసురుడు చంపడానికి. ఎందుకంటే ఒకటి బ్రాహ్మణుడు, ఒకటి అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, ఒకటి విపరీత తపస్సంపన్నుడు, సాక్షాత్ ఆత్మలింగాన్ని తెచ్చుకున్నవాడు, సాక్షాత్ ఆత్మస్వరూపుడు. ఆ లింగం ఏదో రావణాసుడి శరీరంలోనే ఉంది. ఆయన జయించాలి అంటే రాముడు వారు ఎంత ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ ధర్మం తప్పకూడదు, ఆయన చేత అధర్మం చేయించాలి, కానీ కొన్ని లెసన్స్ ఇవ్వాలి. అందుకోసం వేదవతిని వేదాలనే పంపించాడు. ఎప్పటికైనా రావణాసుడు తెలుసుకో సత్యాన్ని. కానీ మాయ 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 భూలోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మాయ ఆవహిస్తుంది, తప్పదు. అందుకోసం ఈ లోకం పేరు మత్స్యలోకము, మృత్యు ఉన్న లోకం కాబట్టి మన భూలోకానికి మత్స్యలోకం అని పేరు పెట్టారు. మిగతా లోకాల్లో సంగతి తెలియదు, వాడి గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోండి, అనవసర విషయాల దగ్గరికి వెళ్ళదు. ఎంత కావాలో అంత తీసుకోండి. మిగతా లోకాలు ఉన్నాయి, అక్కడ మనిషి చావు ఉండదా, దేవతలు వస్త్రాలు ఉంటాయా, దేవతలు తాగుతూ ఉంటారా, స్వరపానం చేస్తూ ఉంటారా, తెలియని విషయాల గురించి ఎక్కువ ఆలోచించండి. మీకు కావాల్సింది ఏదో మీరు తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న మీ చారుని అనుభవించండి, చాలా రుచిగా ఉంది చెప్పండి, మా ఇంట్లో చారు చాలా బాగుంటుంది. పక్కవాడి చారు గురించి ఆలోచిస్తే ఈ చారుని తింటే నచ్చదు. మీకు ఏది కావాలో తీసుకో, మీకు ఉన్న దాంతో తృప్తి పడు. లేని దాని మీద పక్కా బాగుంది అంటే ఉపయోగం అంటే ఏమీ లేదు, దానివల్ల మీకు ఏమీ లాభం కూడా లేదు. ఎంత కావాలో అంత తీసుకో. సో సంభవో భావనో భర్త ప్రభవ ఎటువంటి బంధములు లోను కాకుండా ఉండువాడు, దివ్యమైన స్వరూపం కలవాడు. ప్రతి పుట్టుకి వెనకాతల ఒక కారణం ఉంటుంది. ప్రభవ ప్రభుదీశ్వర. ప్రభుదీశ్వర రెండు పదాలు, ప్రభు ఈశ్వర, ఈ రెండుకి కలిపితే ప్రభుదీశ్వర అవుతుంది. ప్రభు సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, అది ప్రభు అంటే మన ప్రభు 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 అంటుంటాం. ప్రభు అంటే ఏంటి అంటే సర్వాధిపతి. అంతేకాని నాకన్నా పెద్దవాడు ప్రభు అని చెప్పి జోడించుకోవాల్సిన అవసరం లేదు, చేతులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రభు అంటే సర్వానికి అధిపతి, సాక్షాత్ భగవంతుడు. సర్వశక్తిమంతుడు, సాక్షాత్ భగవంతుడు. మిగతా వాడి శక్తి అంతా టెంపరీయే, అది పెర్మనెంట్ కాదు. అందుకోసం ఎప్పటికీ కూడా సర్వాధిపతి, ఎప్పటికీ కూడా సర్వశక్తిమంతుడు, అది ప్రభు. ప్రభు ఈశ్వర చెప్పకండి. ఈశ్వర సర్వులను పోషించువాడు. రెండోది ఈశ్వర ఇచ్ఛా మాత్రం,
ఒక్కసారి అనుకుంటే చాలు, భగవంతుడు ఒక్కసారి ఆలోచన చేస్తే చాలు, ఏదైనా చేయగల సమర్థుడు. అది ఈశ్వర. ఈశ్వర సర్వ ఈశాన చంద్ర చంద్రశేఖర. అది శివుడు. ఈశ్వర సర్వ ఈశాన చంద్రశేఖర అని మనం అంటుంటాం శ్లోకంలో. ఇంకా ఏదైనా ఆలోచిస్తే చాలు, అనుకుంటే చాలు ఆ పని. అటువంటి శక్తివంతుడు ఈశ్వరుడు. ఇది ఈ శ్లోకానికి తాత్పర్యం చెప్పాను. విశ్లేషణ మాత్రం చెప్పాలి అంటే మాత్రం మినిమం ఒక అరగంట పడుతుంది. అది ఇదే 4వ శ్లోకాన్ని విశ్లేషణ అనేది మళ్ళీ మనం సోమవారం నాడు తెలుసుకుంటాం.